నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భరతావనికి మధ్యమున ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఆలయాలకు, ఆ ఆలయాల విలక్షణతకు ఆధ్యాత్మిక ప్రతిఫలనంలో ఎటువంటి సందేహమూ లేదు. అందుకు చక్కటి తార్కాణం ఇండోర్ మహానగర భవానీ కాలనీలో ఉన్న శ్రీ మాతా అన్నపూర్ణ మందిరం. అత్యంత సుందరమైన గోపురాలు, మహారాజు గోపురాలు, అందమైన శిఖరాలు, అద్భుత శిల్పకళా చాతుర్యాలతో 3 గర్భాలయాలు, దాదాపు 20కి పైగా ఉపమందిరాలతో అలరారుతున్న ఆలయం శ్రీ మాతా అన్నపూర్ణ మందిరం. అన్నపూర్ణాదేవి, చతుర్వేద మందిరం, కాశీ విశ్వేశ్వరుడు, ఇలా 3 మందిరాల సమాహారం ఈ ఆలయ సముదాయం. పరబ్రహ్మస్వరూపం అన్నానికి ప్రత్యక్ష మాహేశ్వరి రూపం అన్నపూర్ణాదేవి. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్న శివునికే భిక్ష వేసిన జగజ్జనని, సకల సృష్టి ప్రాణుల పోషణాభారం వహించే అక్షరాల అందరికీ అమ్మ అన్నపూర్ణ. సకల సృష్టి ప్రాణుల పోషణాభారం వహించే అందరికీ అమ్మ అన్నపూర్ణ. 20 ఉపాలయాలతో, సుందరమైన గోపురాదులతో శక్తి, శైవ, వైష్ణవ సముదాయాల సమాహారంగా వెలుగులీనుతున్న ఇండోర్ శ్రీ అన్నపూర్ణాదేవి మందిరం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభి, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని అన్నపూర్ణ స్తోత్రం స్తుతిస్తోంది. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నపూర్ణ అనగానే కాశీ మహాక్షేత్రం, ఆ క్షేత్రనామంతో కాశీ అన్నపూర్ణ రసపాత్రతో, గరిటతో సాక్షాత్తు పరమశివునికే భిక్ష అనుగ్రహిస్తున్నట్లుండే విగ్రహాకృతి అందరి హృదయ మందిరాల్లో ప్రత్యక్షమవుతుంది. సృష్టి పోషకురాలు, విశ్వజనని అయిన అన్నపూర్ణాదేవి ఒంటరిగా తానొక్కతే కాకుండా తన సహోదరుల సహితంగా దర్శనమిస్తున్న అపురూప ఆలయం ఇండోర్ నగరంలోని శ్రీ అన్నపూర్ణ ఆలయం. ఆ ముగురమ్మల మూల విరాట్టులున్న గర్భగృహాన్ని దర్శించుకుందాం. అన్నపూర్ణ అనగానే కాశీ క్షేత్రం, అక్కడ కొలువై సకల జనుల ఆకలిని తీర్చే దేవతగా అన్నపాత్రతో కనబడే కాశీ అన్నపూర్ణ గుర్తుకు వస్తుంది. ఆ కాశీ పురాధీశ్వరి ఇండోర్ అన్నపూర్ణగా కొలువైన అపురూపమైన ఆలయమిది. అన్నపూర్ణాదేవి తన పేరులోనే అన్నదేవత అని అర్థమైపోతుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. ఈ అమ్మవారి స్వరూపం దుర్గామాతకు చేసే దేవీ శరన్నవరాత్రులలో ఆశ్వీయుజ శుద్ధ చవితి రోజున 4వ అవతారంగా అన్నపూర్ణగా అలంకరిస్తారు. అంతటి విశిష్టమైన అన్నపూర్ణాదేవి దుర్గా స్వరూపాలలో ఒక అవతారికగా భక్తుల మొరలాలకిస్తుంది. ఆ తల్లిని తెల్లని పుష్పాలతో పూజ చేసి హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేసి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహ అనే మంత్రాన్ని పఠించి దద్యోజనం, కట్టె పొంగలి నైవేద్యాన్ని చెల్లిస్తే ఆ మాత సంతుష్టురాలవుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్శుద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యాన్ని కటాక్షిస్తుంది. అంతటి అన్నప్రదాయిని కాశీపురాధీశ్వరి ఇండోర్ అన్నపూర్ణగా కొలువై మధ్యప్రదేశ్కే పురావైభవాల ఆలయంగా కీర్తి గడించింది. ఎంతో విశాలమైన, పర్యాటకులకు ఆకర్షణీయమైన అన్నపూర్ణ మందిరంలో 3 గురమ్మల గర్భాలయం ఎంతో వైచిత్రితో గోచరమవుతుంది. ఓవైపు గాయత్రీమాత, మరోవైపు కాళికాదేవులు ఉండగా మధ్యలో అన్నపూర్ణ దర్శనమిస్తుంది. రుధిరవర్ణ వస్త్రధారణతో నిండారా పూమాలలు ధరించి దుష్ట శిక్షణకై చేబూనాల్సిన సర్వాయుధాలను, అన్నార్తుల క్షుద్బాధ తీర్చుటకై రసపాత్ర, వడ్డన గరిటతో ఆ తల్లి కానవస్తుంది. అందుకే ఆ తల్లిని మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని అన్నపూర్ణమాత మూలాంశ రూపిణి అయిన పార్వతిని జగన్మాతగా, పార్వతీపతి మహేశ్వరుణ్ణి జగత్పితగా భక్తులు కీర్తిస్తారు, స్తుతిస్తారు. నిత్యాన్నదానేశ్వరిగా, నిటాలాక్ష ప్రాణేశ్వరిగా అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదిస్తుంది. జీవకోటి నశించిపోకుండా కాపాడుతుంది. జీవకోటికంతటికీ ఆహారాన్నందించే అన్నపూర్ణ నిజనివాసం ఆది శ్మశానమైన కాశీక్షేత్రం. అయితే ఆ తల్లి కాశీక్షేత్రంలోనే పరిమితమైపోకుండా భరతభూమి నలుదిశలా భక్తుల దరి నెలకొని ఉంది. మధ్యప్రదేశ్లోని ఇంద్రేశ్వరపురంగా ఏర్పడిన ఇండోర్లో సుప్రసిద్ధ మందిరంగా అన్నపూర్ణేశ్వరి నెలకొంది. కాశీనగరం ఆలయాల పురంగా ఎలా ఉంటుందో ఇండోర్ అన్నపూర్ణ ఆలయ ప్రాంగణం కూడా పలు ఆలయాల సమాహారంగా విలసిల్లుతోంది.
ఖారూల్ నది, సరస్వతీ నదుల సంగమం స్థలిలో అనేక ఆలయాలు, మరెన్నో స్మారక చిహ్నాలతో పరిఢవిల్లుతోంది. అవన్నీ ఇండో, ఫ్రెంచి, మొఘలాయి, మరాఠాల నిర్మాణ శైలిని ప్రతిబింబించేవిగా ఉన్నాయి. ఆధునిక శిల్పశాస్త్రకారులు ఉత్తర హిందూస్థానపు దేవాలయం రీతిని, ఇండో ఆర్యన్ శైలిని, దక్షిణ హిందూస్థానపు రీతిని ద్రావిడ శైలి అని విశదీకరించారు. ఈ రెండింటి శైలుల శిల్ప చాతుర్యాలను ఇముడ్చుకున్న బృహదాలయం ఇండోర్లోని ఈ అన్నపూర్ణాదేవి మందిరం. ఈ మందిరం యావత్తు 3 సముదాయాలుగా ఉంటుంది. ఒక సముదాయం అన్నపూర్ణాదేవి, ఆ దేవీ అంశకు సంబంధించిన ఆలయాలతో నిండి ఉంటుంది. శైవ ఆగమంతో కూడిన కాశీ విశ్వేశ్వరాలయం, వివిధ శైవ దేవతల ఉపమందిరాలతో కూడిన మరో సముదాయం ఈ ఆవరణలోనే ఉంది. మరో విశిష్టమైన సముదాయం వైష్ణవ ధర్మయుతమైన చతుర్వేదాలకు చెందిన అధిదేవతా స్వరూపాలతో, శ్రీ మహావిష్ణు అవతారాలతో అలరారుతూ ఇదే ఆలయ ఆవరణలో ఉంది. దాదాపు 20కి పైగా మందిరాలతో నిత్యము భక్తజనంతో కళకళలాడుతూ ఉంటుంది. ఏ మాతృమూర్తి రూప గుణ సంవిధానాల్ని కీర్తిస్తారో వారిని సదా సంరక్షించే మాతృశక్తి గాయత్రీమాత. 4 వేదాలకు ఆధారమై సర్వ మంత్రాలకు ప్రాణశక్తిగా గాయత్రీదేవి విలసిల్లుతోంది. సకల విద్యలకు అధిష్టాన దైవంగా కూడా గాయత్రీమాతను ఆరాధిస్తారు. బుద్ధిశక్తి వికసించడానికి, మేధస్సు పెంపొందడానికి, వ్యవహార దక్షత, వాక్సిద్ధి వృద్ధి కావడానికి గాయత్రీదేవి ఆరాధన ఎంతగానో ఉపయుక్తమవుతుంది. అలాంటి గాయత్రీమాత అన్నపూర్ణాదేవి మూల విరాట్ పక్కనే మరో ప్రధాన దేవేరిగా కొలువుదీరింది. ఆ మంత్రాధిష్టాన దేవతను ఇక్కడికి వచ్చిన భక్తులు విధి విధానపూర్వకంగా అర్చించుకుంటారు. ప్రధాన దేవత అయిన అన్నపూర్ణాదేవి ప్రతిష్ఠిత అయిన గర్భాలయంలోనే సుప్రతిష్ఠితురాలైన మరో దేవత గాయత్రీమాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే పంచముఖార విందాలతో గాయత్రీమాత అలరారుతుంది. మంత్ర సారాంశాలకు సాకార రూపం వేదమాత గాయత్రీదేవి. సంధ్యావందన అధిష్టాన దైవంగా గాయత్రీదేవి భాసిల్లుతోంది. మానవులకు సకల విద్యలను ప్రసాదించి జ్ఞానదీపాలను వెలిగింపచేసే విద్యాశక్తి గాయత్రీదేవి. పంచభూతాత్మిక స్వరూపిణిగా పంచప్రాణాలకు, పంచవాయువులకు, పంచాగ్నులకు సంకేతంగా గాయత్రీదేవి తేజరిల్లుతుంది. సౌమ్య రౌద్ర రూపాల సమన్వయాకార దేవత మహాకాళి. ఆ జగన్మాత సకల శాస్త్ర స్వరూపిణి. పాశాబద్ధుడై స్వార్థంతో సత్యాన్ని విస్మరించిన మనిషిలోని మనః, చిత్త, బుద్ధులను ప్రక్షాళన చేసి తానున్నానని గుర్తుచేసి మోక్ష మార్గాన్ని అందించే భయ అభయమూర్తి కాళికాదేవి. పార్వతీ అంశావతారిణిగా ఇండోర్ అన్నపూర్ణాదేవి గర్భాలయంలోనే మరో ప్రధాన దేవేరిగా పూజలందుకుంటోంది. నరకార్ణవ తారణాయ, కన్నామృతాయ శశిశేఖర ధారణాయ, కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ, దారిద్ర్య దుఃఖదహనాయ నమశివాయ అని ఆ జగదాంబాపతిని స్తుతిస్తాం. విశ్వానికి ప్రభువుగా ఎంచి శివ సహస్రనామాలలో విశ్వేశ్వరాయ అనే నామం కూడా ఉంది. ఆ అఖిల లోకపు అధిపతి పార్వతీపతి ఈ ఇండోర్ అన్నపూర్ణాదేవి చెంతనే మరో ఆలయాన లింగరూపునిగా, విరాట్ విగ్రహరూపునిగా కొలువై దర్శనీయమవుతున్నాడు. నిఖిల జగాలను వీక్షించే నిటలాక్షుడితో పాటు శివపరివారం, రుద్రాంశ ఆంజనేయుని పంచముఖ రూపం, వీణాపాణి శారదాదేవిల ఉపాలయాలు కూడా ఇవే ఆలయ సముదాయాల్లో ఉన్నాయి. మన సకల దారిద్ర్యాలను, దుఃఖాలను దహించి ముక్తిని ప్రసాదించే విశ్వంభరుడే శ్రీ విశ్వేశ్వరుడు. కాశీపురాధీశుడైన విశ్వేశ్వరుడు ఇండోర్ అన్నపూర్ణాదేవి ఆలయాన లింగరూపిణిగా, విరాట్ విగ్రహరూపిణిగా దర్శనీయమవుతున్నాడు. సృష్టికర్త బ్రహ్మ సతీమణి సావిత్రి వాక్కు భూలోకవాసులకు వరమో, పరమశివునికి శాపమో కాని ఆ శంకరుడు లింగరూపానే పూజలు అందుకుంటున్నాడు. శతరుద్రీయం వేదాలలోకెల్లా శ్రేష్టమైనది. దేవతలలో అత్యంత మహిమాన్వితుడు మహేశ్వరుడు. క్షేత్రాలన్నింటిలోకి కాశీ ఓ మహాక్షేత్రం. మంత్రాలలో ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం అమోఘమైనది. అత్యంత ప్రాచీనమైనది శైవం. సర్వం శివమయం జగత్ అని కూడా అంటారు. పరబ్రహ్మతత్వ స్వరూపమైన పరమేశ్వరుడికి అత్యంత ప్రియమైన నామధేయం విశ్వేశ్వరుడు. విశ్వానికి సంకేతం శివలింగం. పరమేశ్వరుడి గుర్తులతో, అంశతో ఈ సృష్టి అంతా ఆవృతమై ఉంటుందని చెప్పడానికి విశ్వరూపుడిగా లింగాకృతిలో శివుడు అవతరించాడు. ఆ విశ్వేశ్వర నామధేయంతో ఎన్నో ప్రదేశాలలో, ప్రాంతాలలో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో శైవ సన్నిధానాలు అలరారుతున్నాయి.
9వ శతాబ్దంలో నిర్మితమై ఈ శతాబ్దంలో పునరుద్ధరణలతో వైభవోపేతంగా వెలుగొందుతున్న ఈ భవ్య మందిరంలో ఓ రజత వర్ణ కవచంతో అలంకృతమైన పానవట్టంపై లింగరూప విశ్వేశ్వరయ్య కొలువై భక్తజన అభిషేకాది అర్చనలు అందుకుంటున్నాడు. ఆ శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకాది అర్చనలు కావిస్తారు. మరో ఉపాలయాన రుద్రాంశ సంభూతునిగా ఆంజనేయ స్వామి కూడా నెలకొని ఉన్నారు. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల శయన మందిరంలో ఉంచిన రామలక్ష్మణులను పాతాళాధిపతి అయిన మహిరావణుడు విభీషణుని రూపంలో వచ్చి అపహరిస్తాడు. వారిని వెదుకుతూ పాతాళానికి వెళ్లిన ఆంజనేయుడు ఆ మహిరావణుణ్ణి అంతమొందించేందుకు పంచముఖాలతో వివిధ దిక్కుల్లో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పేస్తాడు. శ్రీరామలక్ష్మణులను కాపాడతాడు. అప్పుడు ఎత్తిన ఆంజనేయ గరుడ వరాహ హయగ్రీవ నారసింహ వంటి పంచముఖ ఆంజనేయునిగా అవతరించాడు. దశబాహువులతో దశవిధ ఆయుధాలను ధరించిన భారీ విగ్రహరూపుడైన పంచముఖ ఆంజనేయుణ్ణి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటారు భక్తులు. మరో మందిరాన వీణాపాణి సరస్వతీదేవి కూడా నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. సృష్టికి ఆధారమైన ప్రణవనాదం ఓంకారం నుంచి సర్వ విద్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రణవస్వరూపిణి సరస్వతీదేవి. అందుకే సకల విద్యలకు ఆధారంగా అధిదేవతగా సరస్వతీదేవి పూజింపబడుతోంది. భగవంతుని సన్నిధిని కోరుకునేవారు ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండి అని మనుధర్మ శాస్త్రం అంటోంది. జ్ఞానాన్వేషకులైన మునులు అన్నాన్ని నిర్లక్ష్యం చేయరు. కడుపులో ఆకలి అనే అగ్నిని పుట్టించేది అన్నపూర్ణమ్మ. ఆ మంటని చల్లార్చేది ఆ చల్లని తల్లి. అన్నదేవత అన్నపూర్ణ ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి.